గంగాదేవి భూమిపైకి ఎలా అవతరించింది? భారతీయ సంస్కృతిలో నదులు కేవలం జలాధారాలు మాత్రమే కావు. అవి దైవ స్వరూపాలు. అందులోనూ గంగాదేవి స్థానం ప్రత్యేకం. గంగను మనం గంగా మాతగా, పాపనాశిగా, మోక్షదక్షిణిగా ఆరాధిస్తాం. కానీ ఈ గంగాదేవి భూమిపైకి ఎలా వచ్చిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. మన పురాణాల ప్రకారం గంగ మొదలుగా స్వర్గలోకంలో మందాకిని నదిగా ప్రవహించేది. దివ్యలోకాల్లో దేవతలు గంగను పవిత్ర జలాధారంగా పూజించేవారు. కానీ భూమిపైకి ఇంకా ఆమె ప్రవాహం ప్రారంభం కాలేదు. భగీరథ మహర్షి తన పితృదేవతల విమోక్షణ కోసం మహాతపస్సు ప్రారంభించాడు. ఆయన పూర్వజులు కపిల మహర్షి శాపంతో భస్మమైపోయాయి. స్వర్గలోకానికి చేరలేక భూమి అయితే అటకబాయబడిపోయి ఉన్నారు. వారిని మోక్షాన్ని చేతగల శక్తి గంగాదేవికి మాత్రం ఉందని గ్రహించి భగీరథ మహర్షి తపస్సు ప్రారంభం చేశాడు బ్రహ్మదేవుని కోసం. బ్రహ్మదేవుడు గంగను భూమిపై పంపడానికి అంగీకరించాడు. కానీ ఒక సమస్య ఉంది. గంగ ప్రవాహం ఎంత శక్తివంతమైనదో భూమి తట్టుకోలేకపోతుంది. అప్పుడు భగీరథుడు మహాదేవుని ప్రార్థించగా శివుడు తన జటాజూటంతో గంగను ఆహ్వానించి తన శక్తితో ఆమె ఉగ్ర ప్రవాహాన్ని ఆపి మెల్లగా భూమిపైకి ప్రవహింపజేశాడు. శివుని జటల నుండి విడుదలైన గంగ మొదట హిమాలయ పర్వతాల పై నుండి దిగి అక్కడి నుండి భూమిపైకి ప్రవహించడం ప్రారంభించింది. భగీరథుడు ఆ పవిత్ర ప్రవాహాన్ని అనుసరించి తన పితృదేవతల భస్మం వద్దకు తీసుకుని వెళ్ళాడు. గంగాజల స్పర్శతో ఆయన పూర్వజులు మోక్షాన్ని పొందారు. అప్పటి నుండి గంగా నది కేవలం ఒక నది కాదు, భూమిపై దిగి వచ్చిన దేవతగా భావించబడింది. అందుకే ప్రతి హిందువు గంగను పవిత్రంగా భావించి స్నానముతో పాపాలను పోగొట్టుకోవచ్చని నమ్ముతారు. గంగాదేవి అవతరణ, భగీరథ తపస్సు, శివుని కరుణ, బ్రహ్మదేవుని అనుగ్రహం కలయిక. గంగ ప్రవాహం భూమిపైకి జీవం, సాంస్కృతిక చిహ్నం, భక్తులకు మోక్ష ద్వారం. అందువల్ల గంగ భారత సంస్కృతిలో ఆత్మగా కీర్తిస్తారు.